సో బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు ఈ ప్రపంచంలో మురళి యొక్క మిగిలిన మురళి 20వ తేదీ మిగిలిన మురళి ఇప్పుడు విందురు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి అని బాబా వీరిలోకి ప్రవేశించి చెప్తున్నారు. ముక్తిని అందరూ కోరుకుంటారు, కానీ ముక్తి గురించి ఎవ్వరికీ తెలీదు. బ్రహ్మంలో ఎవరూ లీనమవ్వరు. ఈ సృష్టి చక్రము బాబా అంటున్నారు గురించి ఎవ్వరికీ తెలియదు, తిరుగుతూనే ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ పాత్రను అభినయించాల్సిందే. ప్రపంచం యొక్క చరిత్ర మరియు భూగోళం పునరావృతం అవుతుంది అంటారు. ఇది అనాది అయిన డ్రామా రచింపబడి ఉంది. 84 జన్మల పాత్రను మీరు అభినయించాలి. ఈ జ్ఞాన నాట్యం జరుగుతోంది. వారు దీనికి గుర్తుగా డమరుకాన్ని చూపించినారు. శంకరుడు డమరుకాన్ని మ్రోగించినట్లుగా చూపిస్తారు. సో బాబా అంటున్నారు, ఇప్పుడు సూక్ష్మవతనవాసి అయిన శంకరుడు డమరుకాన్ని ఎలా మోగించగలడు? మీరు వానర్ల వలె ఉండేవారు అనగా బుద్ధి చంచలంగా ఉండేది. కావున కోతులైన మీ సేనను బాబా తీసుకున్నారు. మీ ముందు బాబా జ్ఞాన డమరుకాన్ని మ్రోగిస్తున్నారు, మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మీ ముఖము మరియు పోలికలు రెండూ మారిపోతున్నాయి. కామచితిపై కూర్చొని మీరు నల్లగా అయిపోయారు. బాబా మిమ్మల్ని మళ్ళీ జ్ఞానచిత్తి పైన కూర్చోబెట్టి ముఖమును పోలికలను నడవడికలను రెండింటినీ మార్చి నల్లగా ఉన్న వారిని తెల్లగా తయారు చేస్తున్నారు, సత్వప్రధానంగా తయారు చేస్తున్నారు. ఇక్కడ బాబా ఎంతో నశ ఎక్కిస్తారు. మళ్ళీ అది ఎందుకు తొలగిపోతుంది? ఎందుకంటే నిశ్చయం లేదు, ఎందుకంటే జ్ఞాపకం లేదు, మనన చింతన లేదు, దాని యొక్క విలువ తెలీదు. అందుకే ఆ నశ తగ్గిపోతుంది. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు తండ్రి. సారాంశం, బాబా ఏ అపారమైన జ్ఞానధనాన్నైతే ఇచ్చారో దాన్ని ధారణ చేసి బాబా అంటున్నారు స్వయం సంపన్నులుగా అవ్వాలి మరియు అందరికీ దానం కూడా చెయ్యాలి. ఎవరొచ్చినా వారి జోలిని నింపాలి. బాబా ఏదైతే అపారమైన ధనాన్ని ఇస్తున్నారో దాన్ని ధారణ చేసి స్వయం సంపన్నులుగా కావాలి, అందరికీ దానం కూడా చేయాలి. ఎవరొచ్చినా వారి జోలిని, బుద్ధిరూపి జోలిని జ్ఞానంతో నింపాలి. సెకండ్ పాయింట్, బాబా స్మృతి ద్వారానే కళ్యాణం జరుగుతుంది. కావున ఎంత వీలైతే అంత నడుస్తూ తిరుగుతూ బాబా స్మృతిలో ఉండాలి. సర్వ సంబంధాల ఆనందాన్ని ఒక్క బాబా నుండి పొందాలి. జ్ఞాన దానం చెయ్యాలి, మళ్ళీ ఒక్క బాబాని స్మృతి చెయ్యాలి. వరదానం, సదా బిజీగా ఉండే విధి ద్వారా వ్యర్థ సంకల్పాల కంప్లైంట్ని సమాప్తం చేసే సంపూర్ణ కర్మాతీతులుగా కండి. ఎవరు సదా బిజీగా ఉంటారో వారికి వ్యర్థ సంకల్పాలు రానే రావు. అప్పుడే సంపూర్ణ కర్మాతీతులుగా, కర్మయోగిగా అవుతారు, కర్మాతీతులుగా అవుతారు. సంపూర్ణ కర్మాతీతంగా అవ్వడంలో వ్యర్థ సంకల్పాల తుఫాన్లే విఘ్నాలు కలిగిస్తాయి. ఈ వ్యర్థ సంకల్పాల ఫిర్యాదులను సమాప్తం చేసేందుకు మీ మనస్సుని అన్ని వేళలా బిజీగా ఉంచుకోండి. సమయాన్ని బుకింగ్ చేసుకునే విధానాన్ని నేర్చుకోండి. రోజంతట్లో మనస్సుని ఎక్కడెక్కడ బిజీగా ఉంచాలి అనే ప్రోగ్రాం తయారు చేసుకోండి. అది మనము శరీరానికి ప్రోగ్రాం చేసుకుంటాం. ఈరోజు బట్టలు ఉతుక్కోవాలా, ఈరోజు ఐరన్ చేసుకోవాలా, ఈరోజు పలాంది చేయాలా, అటికి పోవాలా, ఇటికి పోవాలా అని శరీరానికి చేసుకోండి, ఎవరు వద్దని లేదు బాబా. కానీ మనస్సుకు టైం టేబుల్ పెట్టుకోండి, అది ఇంపార్టెంట్. ఇన్ని గంటలు ఈ సోమానంలో ఉండాలా, ఈ గంటలో నేను ఈ విధంగా యోగం చేయాలా, 5 నిమిషాలన్నా తీయాలా గంటకి, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి.
రోజు మీ మనస్సుకి 4 విషయాల్లో బిజీ చేయండి. 1 మిలనము బాబాతో, 2వది వర్ణన అంటే ఇతరులకు చెప్పడం, వాచా సేవ. సో బాబా అంటున్నారు, మనస్సుని బిజీ పెట్టండి. మనస్సుని బిజీ పెట్టే కళ ద్వారా కర్మాతీతులుగా కాగలుగుతారు అని బాబా చెప్తున్నారు. దేంట్లో బిజీ పెట్టాలి అంటే 4 రకాలుగా చెప్తున్నారు. 1 బాబాతో మిలనము, 2వది జ్ఞాన దానము, 3వది జ్ఞానాన్ని మననం చేయడము, 4వది బాబా ప్రేమలో మునగడం. వీటి ద్వారా సమయం సఫలమవుతుంది మరియు వ్యర్థం యొక్క ఫిర్యాదులు సమాప్తమైపోతాయి. స్లోగన్: సఫలతను పరమాత్మ జన్మసిద్ధ అధికారంగా భావించేవారే సదా ప్రసన్న చిత్తులుగా ఉండగలరు. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి. సహనశీలులుగా అవ్వండి. సరళతను తీసుకొచ్చేందుకు కేవలం ఒక్క విషయం పైన ధ్యాస ఉంచాలి. మీ స్థుతి ఆధారం పైన ఉండకూడదు. అది 100% అండర్లైన్ చేసుకునే మాట. మీ స్థితి ఎవరైనా పొగడ్తల పైన ఆధారంగా ఉండకూడదు. పొగిడితే పొంగిపోయేది, నిందిస్తే కుంగిపోయేది అలాంటిది ఉండకూడదు. మీ స్థితి ఎవరి ఆధారంగా ఉండకూడదు. కొంతమంది పిల్లల కర్తవ్య ఫలంపై ఎక్కువ కోరికను పెట్టుకుంటారు. ఏదైనా పని చేస్తే వీళ్ళ ద్వారా ఇది లభిస్తుంది కాబట్టి వీళ్ళకి సేవ చేయాలా అని, ఏదైనా మనం సేవ చేస్తున్నామంటే దాని ఫలాన్ని ఆశించి సేవ చేస్తాం, కోరికను పెట్టుకుంటారు. కనుక ఒకవేళ స్థుతి లభించకపోతే స్థితి కూడా అలజడిలేకొచ్చేస్తుంది. నన్ను పొగుడతారు, నన్ను అంతమందిలో మహిమ చేస్తారు, అందరి ముందు నేను ప్రత్యక్షమవుతాను, నా పేరు ప్రత్యక్షమవుతుంది అని కొంతమంది సేవ చేస్తారు. అది లభించలేదనుకో వాళ్ళ స్థితి అలజడి లేకొచ్చేస్తుంది. నింద లభిస్తే అనాథలుగా అయిపోతారు. తమ స్టేజ్ని వదిలేసి నాథుని కూడా మర్చిపోతారు. కనుక స్థుతి ఆధారంగా స్థితిని పెట్టుకోకూడదు. సరళ స్వభావీలు ఎవరు అంటే స్థుతి ఆధారంగా స్థితి ఉండదు. వారు బాబాతో ప్రేమగా లవలీన స్థితిలో ఉంటారు, సరళ చిత్తులుగా ఉంటారు, సహనశీలులుగా ఉంటారు. వాళ్ళు స్థుతి ఆధారంగా స్థితి ఉంటే వాళ్ళు సరళంగానూ ఉండలేరు, అప్ అండ్ డౌన్లో అలజడిలో ఉంటారు. అచ్చా, ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.